అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం శివరాత్రి రోజు తప్పకుండా వినాల్సిన గుహుడి కథ గురించి తెలుసుకుందాం. ఒక బోయవాడు తాను రోజు వలనే ఈ రోజు కూడా వేటకు బయలుదేరతాడు. వేట కోసం శివరాత్రి రోజు ఏంటని ఆలోచించలేదు. అతడికి ఆ రోజు శివరాత్రి అని కూడా తెలీదు. వెళ్ళాక అదృష్టమో, దురదృష్టమో ఆయనకి ఏ మృగం కూడా చిక్కలేదు. దాంతో చేసేదేం లేక మధ్యాహ్నం వేళలో తెలియకుండానే ఒక మారేడు చెట్టు మీదకెక్కి ముళ్ళ బాధ లేని చోట కూర్చొని స్థిమితమయ్యాడు. స్థిమితమైన తర్వాత ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అది కూడా ఆయనకి తెలీదు. అంతు చిక్కక ఆ దళాలు ఒక్కొక్కటిగా గిల్లుతూ కింద పడేస్తున్నాడు. ఆ పడేసిన మారేడు దళాలన్నీ శివలింగం మీద పడుతున్నాయి. ఆయనకి పొద్దుట్నుంచి వేట దొరకలేదు. ఆహారం దొరక్క ఏమీ తినలేదు. అదే సమయంలో ఒక లేడీ అక్కడికొచ్చింది. ఆ లేడీని కొట్టబోతే ఆ లేడీ మాట్లాడిందట. ఇలాంటివి ఉంటాయా అంటే అప్పట్లో ఉండేవనే చెప్పాలి. ఆ లేడీ "నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు" అనంటే, "నా ఆహారం కోసం నిన్ను కొడుతున్నాను" అనన్నాడు. అంటే నేను నీకివాళ నిర్దేశింపబడ్డ ఆహారాన్ని గనుక తప్పకుండా నీవు తీసుకో. కానీ నాకు చిన్న అవకాశం ఇవ్వు. నా పిల్లల్ని నా యొక్క బంధువులకి అప్పగించి వస్తాను. అందుకు అనుమతించు అంటే, దానికి బోయవాడు నవ్వి, అనుమతిస్తాను అని నేను చెప్తే తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావా అనంటాడు. దానికి కొన్ని ఒట్లు పెడుతుంది. ఆ ఒట్లకి బోయవాడు కదిలిపోయి, సరే నువ్వెళ్ళు అంటాడు. ఆ లేడీ అటువైపుగా వెళ్ళిన తర్వాత, ఆ లేడీకి సంబంధించే కొంతమంది బంధువులు అక్కడికొస్తారు. అంటే ఆ లేడీ భార్య మొదలైన వాళ్ళు. వాళ్ళని కొట్టబోతాడు. వాళ్ళు మా పిల్లల్ని మా వాళ్ళకి అప్పజెప్పి వస్తామని వెళ్తారు. బయలుదేరి చిట్ట చివరికి అందరూ కలిసొస్తారు. మమ్మల్ని చంపు అని. ఎందుకంటే ఒకరి కోసం ఒకరు చావడానికి సిద్ధమయ్యాం కానీ, మేమందరం కూడా ఒకరు లేకపోతే ఒకరు ఉండలేం గనుక మా అందరిని నువ్వు సంహరించు అని అంటారు. వెంటనే ఇతడు వాళ్ళ యొక్క ప్రేమ స్వభావాన్ని చూసి తాను వేటాడకూడదు అని నిర్ణయించుకొని మిమ్మల్ని అందరినీ విడిచిపెడుతున్నాను అని అంటాడు. అలాగే లేడి వెళ్ళడం, తిరిగి రావడం ఇదంతా ఎంతో సమయం గడిచింది. ఈ సమయంలో పూజ జరుగుతూనే ఉంది. మారేడు దళాలు కింద పడుతూనే ఉన్నాయి. అంటే శివ పూజ జరుగుతూనే ఉంది. అతడి మనసులో పరివర్తన కలిగింది. వాటిని చంపి తినాలని ఆలోచన కూడా పోయింది. మొత్తానికి శివరాత్రంతా కూడా ఆ బోయవాడు మారేడు చెట్టు మీద కూర్చొని బిల్వదళాలతో శివుడికి పూజ చేస్తూనే ఉన్నాడు. ఉపవాసం జరిగిపోయింది. పూజ జరిగిపోయింది. జాగరణ కూడా జరిగింది. అంటే తెలియకుండానే జాగరణ, ఉపవాసము, శివ పూజ 3 చేశాడు గనక ఆ పుణ్యానికి సంతోషించి పరమేశ్వరుడు ప్రత్యక్షమై తెలిసి చేసినా, తెలియక చేసినా నిప్పు ఎలా కాలుస్తుందో తెలిసి చేసినా, తెలియకపోయినా ఈరోజు చేసే శివార్చన అత్యధిక ఫలితాన్నిస్తుంది గనుక నీవు ఉత్తమమైనటువంటి గొప్ప స్థితికి చేరుకుంటావు. నువ్వు బోయవాడికి రాజువవుతావు. మొత్తం నిషాదులందరికీ పతివి అవుతావు. నీ పేరు గుహుడు. అటువంటి పేరుతో నువ్వు సాక్షాత్ నారాయణ స్వరూపుడైన రామచంద్రమూర్తికి ఆతిథ్యం ఇస్తావు అని, నీ వల్ల నీ పూర్వీకులందరూ కూడా ముక్తి పొందుతారు అని చెప్తూ, అక్కడికి వచ్చిన లేళ్లకు అన్నిటికీ కూడా ముక్తిని ఇచ్చాడు శివుడు. ఈ కథ ఒక విధంగా మనకు శ్రద్ధ కలిగించడానికి ఋషి చెప్పినటువంటి కథ. అందుకే దీన్ని ఆధారం చేసుకొని ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు శివరాత్రి రోజు శివారాధన చేసి ఉపవాసం ఉండి జాగరణ చేయాలని కోరుకుంటూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.